హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం తప్పులు చేసే వాళ్ళపైన అంటే మొన్న బీఆర్ నాయుడు వ్యవహారం కావచ్చు, లేకపోతే ఆదిమూలం వ్యవహారం కావచ్చు, ఇప్పుడు నిన్న లేటెస్ట్గా వచ్చిన పుట్టామ వ్యవహారం కావచ్చు, వీళ్ళల్లో ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళ వర్గం ఆధారంగా, వాళ్ళ కులం ఆధారంగా, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఆధారంగా చర్యలు తీసుకుంటుంది టీడీపీ గవర్నమెంట్. ఉదాహరణకి బీఆర్ నాయుడు గారి వ్యవహారం బయటకు వచ్చింది. బయటికి రాగానే కనీసం ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఆయన పైన ఏమైనా చర్యలు ఉన్నాయా? కనీసం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? లేదు. కానీ ఇప్పుడు నిన్న పుట్ట మధు విషయంలో ఆయనకు మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆదిమూలం అయితే ఏకంగా సస్పెండ్ చేశారు. అంటే బీసీలకైతే ఒక న్యాయం, ఓసీలకైతే మరో న్యాయమా? లో క్యాస్ట్ వాళ్ళని ఒక రకంగా, మీ వర్గాల వాళ్ళని మరో రకంగా చూస్తున్నారా? మీరే చెప్తారు కదా, అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాల ప్రజల్ని సమాన్యాయంగా చూస్తా అని చెప్పే మీరు మీ పార్టీకి వచ్చే విషయంలో ఎందుకు ఇలా మీరు కులాల వ్యవహారం చూస్తున్నారు? వాళ్ళ కులాలకు తగ్గట్టు, వాళ్ళ సామాజిక వర్గానికి తగ్గట్టు ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారు? చూడండి, నిజంగా ఇప్పుడు నేను చెప్తున్న జోక్ కాదు, సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. సొంత వాడైతే ఎంత పొజిషన్ సమర్థిస్తారా బాబు అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్. అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎస్సీ బీసీ నేతలైతే వెంటనే చర్య తీసుకోవటం, సొంత సామాజిక నేతల విషయంలో మౌనమద్దతు దాల్చిన మండిపడుతున్నారు. తాజాగా ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో చిక్కితే ఆయనకు షోకాస్ నోటీస్ ఇచ్చారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాష్ట్రీయులపై ఎంత దుమారం చెలరేగినా కిక్కురు మనకపోవటం పలువురు యాదవ్ సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, చంద్రబాబు సొంత సామాజిక వర్గ నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్గా ఉండి రాసలీలను నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారు. ప్రజానీకం కూడా ఇదే చర్చించుకుంటున్నారు. కనీసం టీటీడీకి ఉన్న పవిత్ర దృష్టిలో ఉంచుకొని అయినా బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకుంటే బాగుండదని న్యూట్రల్స్ చెబుతున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్గా కొనసాగిన పదవి కళంకమేనని పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ నడుస్తుంది. నిన్న కొంతమంది అయితే బ్యారికేడ్లు అవి పట్టుకొని అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళపైన దాడులు, పోలీసులు దాడులు, వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఇది ఎక్కడ అన్యాయం? అర్థం కాదు మరి. దాని తర్వాత ఇక అందలేక అసలు దాదాపు అందరిలోనే కనపడుతుంది. అయినా సరే సొంత సామాజిక వర్గం కావటం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలు కొట్టిన ఒక టీవీ ఛానల్కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలు ఊడిపోయారని విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటుంది ఇదే టాపిక్. మిగతా విషయాల్లో వేగంగా స్పందించే చంద్రబాబు నాయుడు గారు మరి బీఆర్ నాయుడు గారి విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఒకటే సామాజిక వర్గమనా ఏంటని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు దీని గురించే. ఇదే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు పుట్టాకి. వాస్తవానికి పుట్టా మహేష్పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్ కుమారుడు కావడంతో షోకాజ్ నోటీస్ ఇచ్చి ఊరుకున్నారంట. అదే గతేడాది సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాష్ట్రాల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాలపై సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీలోనే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీస్ ఇచ్చి డ్రామా నడిపారు. కానీ బీఆర్ నాయుడు తన సొంత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ని కనీసం వివరణ కూడా అడగలేదంట. ఎస్సీ నేతలపై ఒంటికాలు పిలుస్తున్న చంద్రబాబు బీసీలపై ఒక మాదిరిగా, ఎస్సీలైతే ఒక మాదిరిగా, ఆయన సామాజిక వర్గ నేతలైతే మరో మాదిరిగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మొత్తం డిస్కషన్ నడుస్తుంది. దాంతోపాటుగా మరొక అత్యంత కీలకమైన డిస్కషన్ ఏం నడుస్తుంది ఏపీలో అంటే, కోడిని వస్తే నాన్ బెయిలబుల్ కేసు, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం బెయిల్ అంట. ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లా ఉన్నాయి రాజకీయాలు. ఒక వర్గానికి ఒకలాగా ఉంటాయి. ఇందాక చెప్తున్నా కదా, ఒక వర్గం పైన ఒక రకమైన చర్యలు ఉంటాయి, ఇంకో వర్గం పైన ఇంకో రకమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చూడండి సింపుల్గా, ఇక్కడ కూడా కోడిని కోసిన వాళ్ళు, లేకపోతే తెనాలిలో గంజాయి తీసుకుంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళంతా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? నిన్న ఏ సామాజిక వర్గం, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? ఇక్కడ చూస్తే ఈయన ఏ సామాజిక వర్గం, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? ముందు 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారు, 2-3 రకాలుగా. ముందు మన వర్గం ఒకటి, లేకపోతే ఫినాన్షియల్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళపైన చర్యలు, లేకపోతే ఇప్పుడు కోడిని కోస్తే నాన్ అవైలబుల్ అంటండి. ఈ లెక్కన రోజుకి ఎన్ని కోట్ల మంది పైన నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలో. డ్రగ్స్ తీసుకుంటే మాత్రం స్టేషన్ బెయిల్. అట్లుంది పరిస్థితి. అలాగే మహిళల వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన అత్యాచార ఆరోపణలు,
సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆముదాల వలస ఎమ్మెల్యే కోనం రవికుమార్పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేవని ధ్వజమెత్తారు. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఒక మహిళను మోసం చేసే ఆరోపణ వచ్చినప్పుడు స్పందన కూడా లేదు. ఇవన్నీ వేసి జస్ట్ షోకాజ్ నోటీస్ అని చెప్పి సరిపెడుతున్నారు. ఇట్లుంది రాష్ట్రంలో పరిపాలన. మతానికి కులానికి తగ్గట్టు వాళ్ళ ఆర్థిక స్థితులు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. కులం మన కులం అయితే లేకపోతే ఫినాన్షియల్గా బాగా బలం అయితే నో చర్యలు, కానీ తక్కువ వర్గానికి చెందిన వాళ్ళు ఎస్సీలు బీసీలు లేకపోతే ఫినాన్షియల్గా పెద్ద లేదనుకున్న వాళ్ళపైన మాత్రం వెంటనే చర్యలు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్న రాజ్యాంగం.